వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిసోడ్ 6 ఆఫ్ ఎస్క్యూఎల్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు. ఇవాల్టి టాపిక్ వచ్చేసి హ్యావింగ్ క్లాస్. ఇది గ్రూప్ బైతో యూస్ చేస్తాము, ఎస్పెషల్లీ వెన్ వి ఫిల్టర్ గ్రూప్డ్ రికార్డ్స్. సో మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి మనకు కావాల్సిన డేటా అనేది ఓన్లీ దోస్ డిపార్ట్మెంట్స్ వేర్ యావరేజ్ శాలరీ ఈజ్ అబోవ్ అండ్ 55,000. సో ఇది వచ్చేసి ఒక క్వైరీ అయితే ట్రై చేద్దాం ఈరోజు. సో సెలెక్ట్ డిపార్ట్మెంట్ ఐడి, average salary, వచ్చేసి యాజ్ క్లాస్ యూజ్ చేసి కాలమ్ నేమ్ అయితే చేంజ్ చేస్తున్నా. శాలరీ కాలమ్ వచ్చేసి యావరేజ్ శాలరీ అని ఇన్సర్ట్ చేస్తున్నా, ఫెట్ చేస్తున్నా. అండ్ బై యూజింగ్ ఎంప్లాయీ టేబుల్. ఇప్పుడు వచ్చేసి గ్రూప్ బై అయితే యూజ్ చేస్తున్నాం మేము. గ్రూప్ బై వచ్చేసి డిపార్ట్మెంట్ ఐడితో యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి హ్యావింగ్ క్లాస్ యూజ్ చేస్తాము. హ్యావింగ్ యావరేజ్ శాలరీ గ్రేటర్ దాన్ 55,000 అయితే చూస్తున్నాం మేము. సో ఎగ్జిక్యూట్ చేద్దాం ఈ క్వైరీని, ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ హ్యావింగ్ క్లాస్ యూజ్ చేయడం వల్ల గ్రూప్డ్ రిజల్ట్స్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాము. సో హ్యావింగ్ని గ్రూప్ బై లేకుండా వాడకూడదు. హ్యావింగ్ వచ్చేసి ఆఫ్టర్ గ్రూప్ బై ఉంటేనే వాడాలి, లేకపోతే ఎర్రర్ అనేది వస్తుంది. సో మీకు ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం అయితే ఇస్తాను. లైక్ కౌంట్ ఎంప్లాయీ ఐడి గ్రేటర్ దాన్ 1 ఉండే డిపార్ట్మెంట్ ఫిల్టర్ చేయండి బై యూజింగ్ హ్యావింగ్ క్లాస్. సో హ్యావింగ్ క్లాస్ చాలా పవర్ఫుల్. ఇది గ్రూప్ బైతో కలిపి వాడతాము ఈజీగా. సో నెక్స్ట్ వీడియోలో సబ్ క్వైరీస్ చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చింటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.